ఈ నిద్ర మొక్కపొడి ఇంకా లేవనట్టున్నాడు కదా. లే ఆగా పిలిచినా లేవాడు. ఏమో కట్టం చేసి పొడిచినట్టు మంచానికి ఇంత ఎత్తు మంచిగా వంటాడు. తినుకుంటా వండమంటే పొద్దెక్క దాకా వండు. ఇక పొలం కాడికి పోయి ఆడేమో కట్టం చేసినట్టు నేను వ్యవసాయం చెప్తానా, నాకు ఇంత కట్టం అవుతుంది, నాకు అంత కట్టం అవుతుంది అని అంటాడు. కూలర్లు వస్తే కూలర్లతో పని చేపిస్తాడు. ఈయన మంచిగా పంది లెక్కుంటాడు. ఎవరన్నా అడిగితే నేను మస్తు పని చేస్తాను, నేను మస్తు బిజీ, నేను అలా పోయి పొడిచేస్తానా అని మాట్లాడతాడు. తిండి అంటే బండి, పని అంటే లండు. ఏ శాతం లే అంటే లేవడు. ఆగో ఎంత పిలిచినా సప్పుడు చేయడు. ఓ మనిషి నిన్ను గిట్లా కదా, నీ సంగతి చెప్తా. ఎన్నిసార్లు పిలవాలి? ఏందే పొద్దుగా గిన్నెలు గ్లాసులు పట్టి కొట్టవాది అట్లా కొట్టకు. బుచ్చపొల్లి వచ్చినాంటారు, బుచ్చపొల్లి వచ్చినాంటారు. అట్లనా? నిన్ను బిచ్చలేనా నేను? ఏందే బిత్తిరా గిట్లని కాదు అంత గిట్లే పిస పిస. మరి లేకపోతే ఏంది? పొద్దెక్కింది లేవయ్యా అని అప్పటి సంది లేస్తంటే మంచానికి తెత్తవాడిని బాగా మాట్లాడుతానా? బిచ్చబ్దా అన్నాడా గిచ్చబ్దా అన్నట? అబ్బా రాజిని నాకు నిద్ర సరిపోలే. నీకు కొంచెంసేపు పండుకుంటా. నువ్వైతే పోయితే ఛాయ్ అయితే పెట్టుకో, నువ్వు పని చేసుకోపో. నాతో నీకెందుకే కొంచెంసేపు పండుకొని. అబ్బా ఇగో ఇవాళ నాకు మస్తు తలకాయ నొత్తుంది. నువ్వు ఇవాళ ఒక్కరోజు పని అంతా చెయ్యి, నేనే కాసేపు పడుకుంటా. ఆ బోల్ నవ్వి ఛాయ్ గిట్లా పెట్టు, నాతో అయితే లేదు. పో చేయిపో, బా కాసేపు పండుకోని. ఏంది ఎట్లా నువ్వు అంటే నీ పని చేయాలా? అయినా నీ కంటికి నీ ఎట్లా కనడుతునే? నేను నీ మొగనే, నన్ను పని చేయాలది. నేను చేయాలనా అని పడుతుంది. రోజు నువ్వు మొద్దులెక్కమంటే నేను లేదు చేస్తలేనా? ఇవాళ ఒకరోజు చేస్తే ఏమైతుంది? చేయిపా. ఇగో ఇవాళ నాకు ఒక్క పొద్దు, నేనేం తినా తాగా. లేచి నువ్వు వండుకోకపోతే నీదే ఎండుతుంది, నీ ఇష్టం. నేనేం కోసేపు ఆడుకుంటా అంటే అటు ఇటు పోయింది, నాకే ఫిటింగ్ పెట్టిందిగా. నీ అమ్మ పని కూడా చెప్తాను. నేనేం కోసేపు ఆడుకుంటా అట్లా. రజని రజని లేవే, పోయి తను చాయ్ పెట్టిపోయా. కొంచెం పోయినా నువ్వు లేచి దుకాణంలోకి పోయి పాల ప్యాకెట్ తెచ్చి చాయ్ పెట్టు, బోళ్ళు తోము. నేను ఒక 10 నిమిషాలు అయినాక లేస్తా. అది చెప్పగలను లేదు, అది వేసినాక అది పెట్టినాక తాగుతా. ఓ రమణగారు బావా, ఓ రమణగారు బావా, లేరా ఏంటి? అయ్యో నేను లేవలే ఇంకా, రాత్రి అంతా నిద్రలేదా? ఓ రమణగారు బావా, ఓ రమణగారు బావా. ఓ మొద్దు మొక్కపోడా, బయట వాళ్ళు వెళ్తారు ఇనత్తలేదా? చెవుడు మొక్క పనువా నిద్ర పాడువాడా. ఓ శివుడు మొక్కదానా, శివుడు పోయి చూడిపోలేవే. అబ్బా తలకాయ నొస్తుంది, పో నువ్వు చూడుపో. నీ తలకాయ నొచ్చుతావు కానీ ఇవాళ నీకు ఒక్క పొద్దు కాదే. ఎప్పుడు లేస్తావు, ఎప్పుడు తానం చేస్తావు, ఎప్పుడు అవుతావు, ఎప్పుడు తింటావు? లేనాడు. అబ్బా నేను ఒక 10 నిమిషాలు వండుకుంటా. నాకు తెలుసు, నేను మెల్లలేసి తానం పోసుకొని నేను దీపం పుడితే నువ్వా చూడుపో. అమ్మకి ఇప్పుడే కూడా వచ్చింది. డీడీ చేసి నాకే పని చెప్తావు, నువ్వు ఏ పని చేయవు. ఏంద్రా గిట్లా వచ్చినావు? ఏ నీ మీద కాలు పడ్డది బావా. ఆయన కాళ్ళు పడ్డదా? గింత పొద్దుకిన లేవలేదు బావా.
రాగురా నాకే నిద్ర లేదంటే నువ్వు గిట్లా అడిగితే అబ్బా నైట్ అంతా నిద్ర లేదా అబ్బో నేను ఏమనుకున్నా బావ మంచి గట్టిపోయిన రావు బావా నైట్ అంతా నిద్ర లేదంటనా నేను మళ్ళొత్తా అయితే కానీ నేను నిన్ను చేసుకున్నా అయిపో బావా రాత్రి అంతా నిద్ర లేకుండా చేసుకుంటా ఓరయ్యా నువ్వు అనుకుంటున్న నిర్దే వేరు నేను చెప్పే నిర్దే వేరురా మాకు రోజు వెళ్ళి అవుతుందిరా రోజు కొట్లాడుతున్నారా నీకేం తెలుసురా సరసాలు అంటే గట్టినే ఉంటాయి బావా మొదట్లో లొల్లు అయితే ఆ తర్వాత నేను చెప్పలేను బావా నేను పోయేస్తా సిగ్గు సింతాల పోను గారా ఓ రజని ఇంకెంతసేపు అనుకుంటేవే లేవే పని చేయమంటుందిరా లే బాబా నీ లొల్లి గంగలకు అట్లా పోను ఏమాట్లాడుతున్నావు ఎవరాళ్ళు ఏం మాట్లాడుతున్నావు అడు సాయిల్ గాడే మనం పొద్దుక దాకా లేవకుంటే మనం తెల్లని దాకా సరసలాడడం అనుకుంటుండే లేవే నాడు ఆడ అంటే అన్నా కానీ అవ్వా ఎంత బాగుందో అయ్యో నీ సిగ్గు చల్లకుండా ఆయనకి మానవ లేదు నీకు సిగ్గు లేదు అబ్బా నువ్వు నన్ను గట్టానకి నా సిగ్గు మనం బాగున్నాయి నువ్వు నన్ను గట్లా అనకు ఏ ఊక మాసాలు కానీ పోయి బొంతలన్నీ తీసి మంచాలు ఎత్తు ఆ బోలుదాము నేను పోయి తానం చేసి దీపం పెడతా నీ పనిసాల కూడా చేయి జమయపా నీ అక్క ఎవరిని చూస్తే ఇజ్జతి పోతుంది ఎవ్వరు చూడద్దు దేవుడా 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 నీ అవ్వ టకటక బోల్ ఇంటి పెట్టాలి ఎవరు చూడక ముందుకు నీ అక్క ఇటు చూసింది ఏంది ఏందిరా మళ్ళీ వచ్చినావు ఏం లేదు బావా మీ సరసాలు ఆడోడు అయిపోతే కొంచెం చక్కెర తీసుకుపోవాలని వచ్చిన బావా ఏదో తేడాగా ఉందేంటి సరసాలు చల్లకుండా సరసాలు ఎక్కడిరా అయితే గాని నువ్వు ఇప్పుడు వచ్చినావు కారా ఏ లేదు బావా నువ్వు ఆకిలుడు చూడు అలుకు చల్లుడు నీ పోదాం అస్సలు చూడలే అబ్బరు కొడుకు ఇక అన్ని చూసినట్టున్నారు అరే ఈ ముచ్చైతే ఊళ్ళో ఎవరికి చెప్పకరా జరంతా అయ్యో బావా నా నోటే మాటగా కదా ఎట్లా అంటావు మరి అరే నీ పుణ్యం ఉంటుందిరా ఊళ్ళో ఎవరికి చెప్పకరా నా ఇజ్జత్ దిగరా సరే కానీ బావా నీ చిన్న గ్లాసులు అంతా చక్కెర పెట్టవా చక్కెర మావెట్లు పెడుతుంది అరే ఇగో అరే ప్లీజ్ ఇవ్వద్దని చెప్పకరా సరే కానీ బావా ఆలోచిస్తా ఆలోచిస్తావా సంపద సాయిల్ గిట్ట వచ్చినవరా
ఏం లేదురా మీ బావ గురించి చెప్తా నచ్చిరా. మా బావకి ఏమైందిరా? ఆయన నిప్పు. నీకేమేరుగా ఎవరో చెప్తా. ఆయన గిసంటి పనులు చేస్తాడారా? అరే ఈ ముచ్చట ఊళ్ళే అందరికి తెలియాలి. పోయి చెప్పుకో. నా పనే కాదు కారా, చెప్తా మరి అందరికి. బాయ్. నీ అక్క మా బావ తురుము కత్తి తోపు అనుకున్నా. మా బావ చేసే పనులకి ఆడంగి పనులా. ఈయనైతే అందరితో చెప్పతాడు. ఏమైందిరా సంపతి, మా ఇంటి మొక్కని అచ్చుడే లేదు. అటచ్చి ఏం చేయమంటాను అక్క? నువ్వు బాగా కొట్టుకోగా తిట్టుకోగా చూసి సంబరపడమంటావా? అగో ఏంద్ర తమ్మికి అట్లా పడుతుంది ఏమో. మరి ఇంకెట్లా అనమంటావు అక్క? నీ చెప్తే నువ్వు వినవు, బావ చెప్తే బావ వినడు. మీరు ఇద్దరే దాపరం అయ్యారు. మీరు కొట్టుకోరి సావురి, నాకేంది? అరే సంపతి, నాకు తోడబుట్టిన అన్నదమ్ములు ఎవ్వరు లేరు. నువ్వే నాకు తమ్ముడు అన్న అనుకొని నాకు కట్టాలి సుఖాలు నీకు అన్నీ చెప్పుకుంటే నువ్వే ఇందిరా గట్లన పడుతుంది. నేను కూడా నువ్వు నా సొంత అక్క అనుకుని నీ బాధలు వింటున్నానే. అయినా అయినాడన్నా మీరిద్దరు నా మాట విన్నారా? నన్నేం చేయమంటున్నావు? అరే తమ్మి, ఎవరో బావకు బాగా ఎక్కించి చెప్తాలురా. ఎక్కించి చెప్తే బాగా వింటాడా అని ఆయనకు తెలివి ఉండద్దా? అరే ఇంటర్రా, ఆయన ఇంటర్ కాబట్టే కదా నాకు రోజు ఈ బాధలు. అయినా నువ్వేడ తగ్గుతావు అక్క? బాగా ఒక్కడంటే నువ్వు 10 అంటావే. ఇక ఎప్పుడు మీ లొల్లి తగ్గేది? మరి అంతే ఉంటుందిరా మనతోని. నీ అవ్వ తగ్గేదేలే, నీ అవ్వ తగ్గేదేలే. ఈ సినిమా డైలాగులు కొట్టే గింత దూరం తెచ్చుకుంటారు. సరేగా నీ మీకు ఇంతకి దేని గురించి లొల్లి అవుతానే? ఎందుకైతానే లొల్లి? అబ్బా తమ్మి, చెప్తే వారం రోజులు పడేటట్టుందిరా. అవునా? అయితే నేను బుక్కడంత బువ్వ తినేస్తాను. ఏ ఆగురా, మరి ముచ్చట చెప్పేదానికి వారం రోజులు చెప్పకని చిన్నగా షార్ట్ కట్లా చెప్పు. చెప్పి నా చెవులకు రక్తం పడేటట్టు కాకుండా. సరే సరే గాని. అరే తమ్మి, ఏం లేదురా, మొన్న ఇంటికాడ బగ్గ ఫ్లాష్ బ్యాక్. రజనీ, రజనీ, ఇంకా అంత మంచిదేనారా? నీ ఫోన్ మాట్లాడు పాడుగా. ఎవరితో మాట్లాడితే ఫోన్ ఇదే? ఇంకా ఫోనేనా? నీకేమన్నా పిచ్చి ఇట్లా లేచిందా? నేనే వద్దని మాట్లాడుతున్నా, మా చెల్లెతో కూడా మాట్లాడద్దా? అయితే ఎంతసేపు ఫోన్ లేవునే? మా చిన్నకతో మాట్లాడుతున్నా, మా పెద్దకతో మాట్లాడుతున్నా, మా నడిపకతో మాట్లాడుతున్నా. మా బాధలు మేము చెప్పుకుంటున్నాం. అత్తా మరి చెప్పిగా. మీరు అందరు ఒర్రి ఏమన్నా కొంప ముస్తారు కానీ ఫోన్లో హలో నరేష్ చెప్పు, హలో చైతన్య చెప్పు, హలో సంతోష్ చెప్పు. అయినా నీళ్ళు అంత ఇవ్వలే ఫోన్లా. ఓ బిత్తిరి మొక్క కూడా, నరేష్ చైతన్య వేరు వేరు కాదు. ఆయన పేరు నరేష్ చైతన్య. ఆయన షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్. సంతోష్ ఏమో కెమెరామెన్. మేమందరం దోస్తులం. షార్ట్ ఫిల్మ్ గురించి మాట్లాడుకుంటున్నాం. షార్ట్ ఫిల్మ్ తీద్దామని. చేసిన మా ఆయనతో నీకు మొగడద్దు కానీ షార్ట్ ఫిల్మ్ కావాలి, అక్కేయాలి కావాలి, ఆయనతో ఫోన్ మాట్లాడుకోవాలి. అంతే నువ్వు మనిషి కాదు. నువ్వు మనిషి కుడుతున్నావు, మనిషి లెక్క మాట్లాడు. ఇంకా దేనికన్నా ఉందో దాని లెక్క మాట్లాడు. ఏం మాట్లాడుతున్నాను? మనిషి కుట్టినా గాలి కుట్టినా నన్నే ఉంటావా? అట్లా అయిందిరా. అయ్యో అక్క, గత పని అయిందానే? ఇంకో ముచ్చట ఏమైంది దొరికినారా? ఆ రోజు మా ఇంటికాడ వచ్చినవా? ఇక మళ్ళా మంచం వేసి పడినవా? బర్రె లెక్క తింటున్నావు. ఆ తిన్నది అరిగేదాకా ఊరు నిలబడి తిరుగుతున్నావు. మళ్ళీ వచ్చి మచ్చానికి తెత్తుమంటున్నావు. తినుడు తిరుగుడు ఇదే పని తప్ప ఏమన్నా పని చేసేది ఉందా లేదా? ఏందే నువ్వు బాగా అంటారు? పొలం పని చేస్తలే, నేను వ్యవసాయం చేస్తలే అనే. ఓ నీ ఒక చేసుడా, ఒకటే చేసుడా. కైకిల్లో పెడతాను, వాళ్ళతో చేపిస్తాను. నీకేడా వస్తుంది? అంటే నీ అంగి పని చేయండి ఇదంతా ఎవరన్నా నడుతున్నా?
ఓ ఇక నువ్వు చేస్తే ఆరం పచ్చబడ్డది. సరే ఒక్కసారి నువ్వు అంగి బాగా కట్టం చెప్తానంటాను కదా, లే నిలబడు. అట్లనే చక్కగా అంగి ఆ బొటనేళ్ళు అందుకో అందుకో ఎత్తు. మస్తు మంచిగా అయిందా? అదే కట్టం చేసి కడుపు నిండా తినాలి గాని వానికి వీనికి భూములు అమ్మించి వాని భూములకు వీని భూములకు మధ్యలో పడి బోకదందలు వేసి వాని కోసం వీరికి సంతకం వీని కోసం వానికి సంతకం పెట్టి బర్రెలక్క తిని తాగకుండా తిరగకుంటే ఏమే అంగి కట్టం చేస్తే ఏమే మొద్దు బాగపడా నన్నే కూర్చున్నావు. ఈ ముచ్చట ఇట్లున్నది తమ్మి, ఏం చేయాలరా? ఇంకొక ముచ్చట చెప్తా అక్క. ఇదే చాలా నీకు దండం పెడతాను. ఇప్పటికే నా చెవులు గడల పడ్డాయి. నీ బాధ ఏందో నాకు అర్థమైంది. నేను బావ దగ్గరికి వచ్చి నిమ్మల్ని కడుగుతా కానీ నువ్వు నీకు దండం పెడతా. చెప్తావు కదా, చెప్తా పో. మరి నువ్వే మంచిగా చేయాలి. ఓకే సరే. ఇంతకీ వీళ్ళిద్దరి మధ్య ఆ పూలలో పెట్టోడే ఎవడై ఉంటాడంటూ అదేవలో డౌట్ అని మీకు కూడా ఉంది కదా. అదేవలో కాదు, నేనే. ఎందుకంటే ఆ రమణాకర్ బావ నా ఇంత మనశ్శాంతి లేకుండా ప్రశాంతత లేకుండా చేసిండు. అందుకే ఆయనకు కూడా సేమ్ ఘటనే కావాలని నేను చేస్తాన్నా. సుషీరా ఫ్రెండ్స్, మంచోడని నమ్మినోడే పుల్లలు పెట్టి ముంచిండు. ఇలాంటోళ్ళు చాలా మంది ఉన్నారు. గిట్లా పుల్లలు పెట్టి ఎక్కించి చెప్పినోళ్ళను అస్సలకే నమ్మద్దు ఫ్రెండ్స్. మేం కూడా సంపత్ నిజస్వరూపం తెలుసుకొని ఆయన సంగతి చెప్పినాం. ఆయన మాటలు నిండు బంద్ చేసి మంచిగా గెలుచున్నాం. పెళ్ళామంతకు మొగడు ఇంతకు అన్నట్లు నువ్వెంత అంటే నువ్వెంత అని లొల్లిలు పెట్టుకోవద్దు ఫ్రెండ్స్. మంచిగా గెలిచి ఉండాలి, అప్పుడే మన కుటుంబం మంచిగా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సల్ల రమణాకర్ క్రియేషన్. చూసిరు కదా వీడియో, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే గంట గట్టి కొట్టుర్రి. ప్రేక్షక దేవుళ్ళందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఆల్. బాయ్.